నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తమిళ సినీ ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ అందులో లోకేష్ కనకరాజుకి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నారు. అందుకే లోకేష్ కనకరాజుతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పటి నుంచే స్క్రిప్ట్ పనులను పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన అమీర్ ఖాన్ ని కలిసి ఒక కథను కూడా చెప్పారట. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే అమీర్ ఖాన్ అయితేనే ఈ కథకి న్యాయం చేయగలరనే ఉద్దేశంతో అతనికి కూడా ఈ కథను వినిపించారు. మరి మొత్తానికైతే అమీర్ ఖాన్ కూడా ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సాధిస్తారు, తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఈ సినిమాతో ఇటు లోకేష్ కనకరాజు అటు అమీర్ ఖాన్ ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వీరిద్దరూ కూడా భారీ ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకుంటూ ముందుకు సాగితే మాత్రం వారిద్దరికి చాలా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. అప్పటి వరకు అమీర్ ఖాన్ ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని అంటే రొటీన్ కథలతో సినిమాలు చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు హీరోల నుంచి ఎదురయ్యే పోటీని కూడా తట్టుకుని నిలబడాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్లలో సినిమాలు చేస్తేనే బాగుంటుంది అనే ధోరణిలో ఆయన చాలా వరకు సినిమా కథలను రిజెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి లోకేష్ కనకరాజు చెప్పిన కథ మాత్రం తనకి బీభత్సంగా నచ్చడంతో ఇప్పుడు ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.